వైద్యులు డిప్యూటీ సీఎం చేసిండ్రు. ముఖ్యమంత్రి గారికి ఇలా మంత్రివర్యులను కూడా ఇంకో 2500 ఇండ్లు అదనంగా అడిగిండు. ఇది మా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నియోజకవర్గం కాబట్టి మాకు ఇంకా అదనంగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు మాత్రమే ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ దఫా మాత్రమే, ఎందుకంటే దేశం అప్పులలో ఉంది, మన రాష్ట్రం అప్పులలో ఉంది, అప్పులలో ఉన్నాం. ప్రభుత్వంలో అన్ని అప్పు చేసి చూడు పప్పు కూడా తిన్నట్టు అప్పుడున్న ప్రభుత్వం మొత్తం అప్పులు చేసి మిగులు రాష్ట్రాన్ని అప్పులు చేసి 2 చేతుల భోంచేసి కుప్పలు కుప్పలుగా దాచుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి అట్లా కాదు. మీ అందరికి తెలిసిన విషయమే, ఇందిరమ్మ రాజ్యం అందరి పేదల ఇళ్లల్లో కళ్ళు దిగంగానే విషయంతో ఈ రోజు ముందుకు తీసుకుపోతా ఉన్నది. ఇప్పుడు మీ అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు 4 పథకాలను గౌరవ ముఖ్యమంత్రి గారు చదివి వినిపించారు. అందులో ఒకటి రైతు భరోసా కింద మీ గ్రామానికి 320 మందికి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 21 మందికి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. రేషన్ కార్డులు 83 మందికి ఈ గ్రామంలో ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్లు 103 ఇండ్లు ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. ఇది పూర్తి కాదు, ఈ రోజు పూర్తి కాదు. మళ్ళీ ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళ కూడా తప్పకుండా మీరు అప్లికేషన్ పెట్టుకోండి. అప్లికేషన్ ఉన్నవారికి తప్పకుండా అర్హులు ఉన్నవారికి ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఒకసారి మీ పార్టీగా మీ ముఖ్యమంత్రిగా అందరు ఇవన్నీ ఇక్కడ ఓపెన్ చేసినందుకు అందరూ చప్పట్లతోని గట్టిగా చప్పట్లతోని ఇలా మన ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.